విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు పింగళి వెంకయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వంగవీటి రంగా జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని వారికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా శిరసాబంధనాలు తెలియజేస్తూ, మనం వారికి దండలేయటం లేదా విగ్రహాలకు దండలేయటం కాదు, వారు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, దేశ ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం, సమన్యాయం కోసం పోరాడినటువంటి మహనీయుల యొక్క చరిత్రను మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని, ఆశయ సాధనలో మనమందరం కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం వారికి అర్పించే ఘనమైన నిజమైన నివాళం కూడా సందర్భం మనం చేస్తూ, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ బాధలుగా వాళ్ళు ఎవరైతే నలుగురు మహనీయులకి మనం వాళ్ళ శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలు వేసామో వారి ఆశయ సాధన కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆ మహానేతలను హృదయంలో పెట్టుకోవడం కూడా మనసా వాచా కర్మణ త్రికట శుద్ధిగా కోరుకుంటూ, అలాగే వంగవీటి మోహన్ రంగా గారికి ఈ జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టుకున్నాడు. మేము అనుసారిగా అందరూ కూడా కలెక్టర్ మేమంటే పోరాట యోధులు, స్వతంత్ర సమర యోధులు, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పటిష్టత కోసం ప్రజల గుండెల్లో నిద్రపోయినటువంటి నాయకులు, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి రోసయ్య గారు, వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి కార్యక్రమం, పింగళి వెంకయ్య గారు, అల్లూరి సీతారామరాజు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ చేయటం జరిగింది. ఇవాళ ఈ నాయకులంతా కూడా సమాజంలో జరుగుతున్న రుగ్మతలకు వ్యతిరేకంగా, ప్రజల పక్షాన, ప్రజలను అణచివేసేటటువంటి ఆలోచనలు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధులు, పోరాట యోధులు. కానీ అదే ఆలోచనతో ఉనికి పుచ్చుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క